అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మది కోరిన ప్రణయం పార్ట్ 173తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను యార్. లైక్స్ ఇవ్వండి యార్. చదవడం 4K వరకు చదువుతున్నారు, కానీ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆకాష్ సోనియాని రూమ్లోకి తీసుకువెళ్ళగానే మీ అమ్మగారికి చాలా కోపంగా ఉన్నట్టుంది. అందుకే నేను రాను అన్నాను. అనవసరంగా నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కదా అని సోనియా పాపని మంచం మీద పడుకోబెడుతూ అంటుంది. పాప పక్కన వాలి పాప బుగ్గని చిన్నగా నిమురుతూ, తాళి కట్టాక నాతో రాక ఎక్కడుంటావు అని అడుగుతాడు ఆకాష్. మీరు కేవలం మీ అమ్మగారికి షాక్ ఇవ్వడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా. మీకు నా మీద మనసే లేనప్పుడు అవసరమా ఈ పెళ్ళి అని అడుగుతుంది సోనియా. ఒకటి సోనియా, అమ్మకి షాక్ ఇవ్వడం కోసం అని మాత్రమే కాదు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు మరొకరి సొంతం అయిపోయింది. గత 2 నెలలుగా పాప పుట్టిన దగ్గర నుంచి నాలో రేగిన ఆలోచనలకి తన పెళ్లి ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. అసలు నేను ప్రేమించిన భూమి నాకు దక్కుతుందా లేదా అన్నది నాకు తెలీదు. ఎందుకంటే తనను చేరాలంటే నేను అక్కడ చాలామందిని ఫేస్ చేయాలి. కానీ ఇక్కడ నా రక్తం పంచుకు పుట్టిన మరో ప్రాణి భూమి మీదకి వచ్చింది. నా ప్రేమ కోసం ఆ బిడ్డ తండ్రి లేకుండా పెరగడం కరెక్టా అన్న ఆలోచన. నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావన్న గిల్టీ నన్ను పాప పుట్టిన క్షణం నుంచి చుట్టుముట్టేసింది. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే ఆ రోజు తప్పు నాది మాత్రమే కాదు, నువ్వు కూడా కోరుండి నాకు దగ్గరయ్యావు. నా ప్రేమ సంగతి తెలిసి కూడా మత్తులో ఉన్న నన్ను వదిలించుకోవడం నీకు పెద్ద కష్టమేమీ కాదు. పైగా నువ్వేమీ బలహీనురాలివి కూడా కాదు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు దగ్గరయ్యావు కాబట్టి నేను అసలు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాప పుట్టాక మాత్రం ఏదో ఆలోచన. అయినా కూడా భూమి నా మనసులో నుంచి వెళ్ళనన్నది. అందుకే ఆ గిల్టీనెస్ కూడా పక్కన పెట్టేశాను. కానీ ఎప్పుడైతే తనకి వేరే వ్యక్తితో పెళ్ళైపోయిందని తెలిసిన క్షణం నా మనసులో పూడ్చిపెట్టిన ఆలోచన మళ్ళీ బయటకు వచ్చింది. 3 కారణాలున్నాయి నీ మెడలో నేను తాళి కట్టడానికి. ఇంకా నేను ఆ అమ్మాయిని మనసులో పెట్టుకుంటే నాకు దక్కలేదన్న కోపంతో నేను ప్రశాంతంగా ఉండలేను. అదే సమయంలో నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వు కళ్ళల్లో మెదిలావు. ఇంకొకటి, మా అమ్మకి షాక్ ఇవ్వాలి. నాకు నా ప్రేమని కాకుండా తానే చేసింది కాబట్టి. మూడవది, ఈ పసి ప్రాణం తండ్రి లేని బిడ్డలా పెరగకూడదు. ఈ 3 కారణాలే నేను నీ మెడలో తాళి కట్టేలా చేశాయి. నా మీద ప్రేమ లేకుండా నీ భార్యను చేసుకున్నావు, కానీ నాతో ఉండగలవా అని అడుగుతుంది సోనియా. కొంచెం టైం కావాలి సోనియా. వెంటనే నిన్ను నేను దగ్గరికైతే తీసుకోలేను. థ్యాంక్ యూ. కనీసం టైం ఇవ్వు అన్నావు. ఎంత టైం అయినా తీసుకో. కానీ ఇక్కడ నేను పాప ఉండడం కరెక్టా అని అడుగుతుంది సోనియా. నువ్వు మరీ అంత అమాయకంగా మాట్లాడుకు. నవ్వొస్తుంది నాకు. నీ ఒరిజినాలిటీని బయటికి తీయు. సాధుజీవిలాగా ఉండాలని అస్సలు అనుకోకు అని అంటాడు ఆకాష్. అంటే నేను గయ్యాలినా అని అంటుంది సోనియా. నీ రౌడీ వేషాలు నాకు తెలీదా అని చిరునవ్వుతో అంటూ, చూడు సోనియా, నువ్వేమీ అణిగి మణిగి నా కోసం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వెలా ఉంటావో అలాగే ఉండు. ముఖ్యంగా తనకిష్టం లేని ప్రతి ఆడపిల్లని దౌర్భాగ్యురాలు, దుర్మార్గురాలు, దరిద్రపురాలు అని అనే మా అమ్మకి నువ్వు నా కూతురు కూడా ఇప్పుడు అలాగే కనిపిస్తారు. అయితే ఇప్పుడు నేను గయ్యాలి కోడలుగా మారాలి అన్నమాట అంటుంది సోనియా. ప్రత్యేకంగా మారక్కర్లేదు. నువ్వు గయ్యాలి కోడలివే అని నవ్వుతూ అంటున్న ఆకాష్ పక్కన వాలి, ఒక 2 నిమిషాలు నీ గుండె మీద పడుకోవచ్చా అని అడుగుతుంది. తన కళ్ళల్లో ప్రేమ, ఆరాధన కనిపిస్తుంటే కాదనగలడా? వెంటనే తనని తన గుండెలకి హత్తుకొని, నేను నీ మెడలో తాళి కట్టాను సోను. ఇప్పుడు నా మీద నీకు పూర్తి హక్కు ఉంది. పూర్తిగా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి మాత్రం నాకు కొద్దిగా టైం ఇవ్వు అంటాడు. థ్యాంక్ యూ. అస్సలు ఇంకా కలలాగే ఉంది ఇదంతా. అమ్మ వాళ్ళు రోజు బాధపడుతున్నారు నా పరిస్థితి చూసి. పెళ్లి చేయాలని చూస్తున్నారు. బిడ్డతో ఒంటరిగా ఎలా ఉంటావు? ఆ బిడ్డను మేము పెంచుతాం, నువ్వు పెళ్లి చేసుకో అని పాప పుట్టిన దగ్గర నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకొకరికి సొంతం అవడం నాకు అస్సలు ఇష్టం లేదు.
మీరు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామా అని అడగగానే నమ్మలేకపోయాను. షాక్ అయిపోయాను. అంతా హడావుడిగా జరిగిపోయింది కదా అంటుంది చిన్నగా. సోనియా తల నిమురుతూ, ఫైనల్లీ నువ్వు కోరుకున్నవాడు నీకు దక్కాడుగా అంటాడు. సోనియా తలెత్తి, కానీ మీరు కోరుకున్న ప్రేమ మీకు దక్కలేదుగా, బాధగా ఉంటుంది కదా, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అంటుంది. పెయిన్ ఉంది, కానీ నేను తనకి అర్హుణ్ణి కాదేమోలే. నిజంగా నేను ప్రేమిస్తే తన మీద తోసేనుగా ఆ రోజు. మా అమ్మ అన్ని మాటలు అంటుంటే నోరు మూసుకొని ఉండనుగా. ఫైనల్లీ తను ఒక లయన్కి భార్యగా మారింది. ఇక తన గురించి నేను ఆలోచించాలి అనుకోవడం లేదు. మనం ఇక్కడే ఉండాలి. ఉండగలవా నాతో అని అడుగుతాడు ఆకాష్. మీరెక్కడుంటే అక్కడే ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నాన్న చాలా బాధపడ్డారు నా కోసం. ఒక్కగానొక్క కొడుకుని కదా. మా అమ్మ దగ్గర మాత్రం నువ్వు మెత్తగా ఉండాలని అనుకోకు. నీ వల్ల మాకు గొడవలు వస్తున్నాయని. నువ్వు అలా మెత్తగా ఉంటే నిన్నొక ఆట ఆడుకుంటుంది. అంత ఛాన్స్ నేను ఇవ్వనులే. చెప్పారుగా నా ఒరిజినాలిటీ బయటికి తీయమని. తీస్తాను, తప్పదు అంటుంది సోనియా. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్, ఏదైనా తిందు. పాపకి ఫీడింగ్ చేస్తున్నావు కదా అనగానే ముందు అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలి అని ఫోన్ చేయడానికి లేస్తుంది సోనియా. పాప వైపు తిరిగి ఇంచుమించు మొత్తం తన పోలికలతోనే ఉన్న తనని చూసి తన చేతిని ముద్దాడుతూ, నీకోసమే నేను మీ అమ్మని నా లైఫ్లోకి ఆహ్వానించాను. ఎవరికి భయపడకుండా నిన్ను కనడానికి కూడా తను వెనకాడలేదు. అంత పిచ్చి ప్రేమ నా మీద పెంచుకుంది. నా గుర్తుగా నిన్ను పెంచుకోవాలి అనుకుంది. కానీ రేపొద్దున మా నాన్న నాకు లేడు అని నువ్వు బాధపడకూడదు. అందుకే మీ అమ్మ ప్రేమకి లొంగిపోయాను. లవ్ యూ చిట్టి తల్లి అని ప్రేమగా నుదురు మీద కూతురికి ముద్దు పెడతాడు ఆకాష్. తల్లితో మాట్లాడుతూ ఆ దృశ్యాన్ని చూసిన సోనియా కళ్ళల్లో కన్నీటి చెమ్మ తేలుతుంది. అద్దు, ప్లీజ్ ఇంకొదలొచ్చు కదా. మిట్ట మధ్యాహ్నం అయ్యింది. కడుపులో అన్ని రకాల జంతువులు పరుగులు పెడుతున్నాయి ఆకలికి అని నీరసంగా అంటుంది తన మీద వాలిపోయిన అద్వైతిని పక్కకి జరుపుతూ నయని. మరి నా ఆకలి తీరడం లేదే అని అంటాడు నవ్వుతూ. తీరదు. ఎందుకు తీరుతుంది? ఇలాగే చేస్తే వెళ్ళగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నెల రోజులు నీకు కనిపించను అంటుంది నయని చిరుకోపంగా. నిజమా? చూద్దాంలే. సాయంత్రం అయ్యేసరికి పరుగులు పెట్టి రాకపోతే అప్పుడు ఒప్పుకుంటా అని నుదురు మీద ముద్దు పెడుతూ, వెళ్ళి ఫ్రెష్ అవ్, ఫుడ్ ఆర్డర్ పెడతాను అంటాడు తన మీద నుంచి లేచి. బ్లాంకెట్ నిండుగా కప్పుకొని, ధన్యురాలిని బాబు అని అంటూ మంచం దిగి వాష్రూంలోకి పరుగు పెడుతుంటే, ఓపిక లేనట్లుంది, హెల్ప్ చేయనా అని అల్లరిగా అడుగుతాడు అద్దు. ఎందుకు? మధ్యాహ్నాన్ని రాత్రి వరకు సమయాన్ని కరిగించడానికా అని కోపంగా అంటూ వాష్రూంలోకి వెళ్ళి తలుపు బిగించేస్తుంది నయని. బోర్లా పడుకొని నవ్వుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెడతాడు అద్వైత్. అదే టైం ఎంతైందో తెలుసా? ఆకలి వేయడం లేదా? పొట్ట చూడు ఎంత లోపలికి వెళ్ళిపోయిందో అని ఆద్య పొట్ట మీద చేయి వేసి నిమురుతూ అంటాడు విజయ్. నిద్ర వస్తుంది బావా. ఇందాకటి దాకా పడుకోనివ్వలేదు. పడుకొని ఎంతసేపో అవ్వలేదు. ఇప్పుడే లేపేస్తున్నావు అని అంటుంది మత్తుగా. తినేసి పడుకుందో లేరా అంటుంటే, నాకు ఆకలి వేయడం లేదు, నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, డోంట్ డిస్టర్బ్ మీ అంటుంది తనున్న స్థితి కూడా మరిచి. వెంటనే విజయ్ చేయి తన ఎద మీద పడగానే ఉలిక్కి పడి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు కానీ చూసుకోదు తనున్న స్థితి. వెంటనే బ్లాంకెట్ పూర్తిగా చుట్టేసుకొని, ప్లీజ్ బావా పడుకుంటాను, ప్లీజ్ అని అంటుంది ముద్దుగా. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తిని అప్పుడు పడుకో. రాత్రి వరకు నిన్ను డిస్టర్బ్ చేయను. కాదంటే మాత్రం మళ్ళీ మొదలు పెడతా. ఇక మళ్ళీ తెల్లారే వరకు ఫుడ్ కూడా ఉండదు నీకు అని అంటాడు చేతిని నెమ్మదిగా నడుం వరకు కదిలిస్తూ. నేను కదా నిన్ను సాధించాలి, నువ్వు నన్ను సాధిస్తున్నావేంటి అంటుంది చిరుకోపంగా. ఎక్కడైనా మీ చేయి పైనే కానీ ఇక్కడ మాత్రం మా చేయి పైన ఉంటుంది అని నవ్వుతూ ఆద్య మెడవంపుల్లో కిస్ చేస్తూ అంటాడు విజయ్. అంతలేదు, ఇక్కడ కూడా మా చెయ్యే ఉంటుంది. మేము దగ్గరికి రానిస్తేనే మీ పప్పులన్నీ ఉడికేది. అది గుర్తుపెట్టుకోవాలి బావగారు, అంటుంది పూర్తిగా కళ్ళు తెరిచి విజయ్ కళ్ళల్లోకి చూస్తూ.
సరే అది కూడా చూద్దాంలే. ముందు లేస్తున్నావా? లేకపోతే అని బ్లాంకెట్ లాగేసరికి ఆ బావా అంటూ విజయ్ని హత్తుకుపోయి ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది సిగ్గుగా. హహా! నా బేబీ సిగ్గుపడుతుందని నవ్వుతూ లే ఆకలికి అస్సలు ఉండలేవు. పొట్ట చూడు ఎంత లోపలికి వెళ్ళిందో అని ఆ పొట్ట మీద చేయి వేసి తినేసి పడుకుందు అని అంటాడు. విజయ్ గుండె మీద ముద్దు పెడుతూ లవ్ యూ బావా. నువ్వులే ముందు నేను తర్వాత లేస్తాను అంటుంది. అంతలేదు ముందు తమరు వెళ్తే బాగుంటుంది అంటాడు అల్లరిగా. పోవయ్యా నీ దగ్గర నాకెందుకు సిగ్గు? అంతా దోచేసుకున్నావుగా. ఇంక నాలో చూడాల్సిందేముంది నేను దాచుకోవాల్సిందేముంది అని చక్కగా మంచం దిగి వాష్రూంలోకి తుర్రుమంటుంది ఆద్య. దెయ్యం అని ముద్దుగా తిట్టుకుంటూ అప్పటికే ఫ్రెష్ అయిపోయిన విజయ్ బాల్కనీలోకి వెళ్ళి సిటీ అందాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు 5 గంటలకల్లా కరెక్ట్గా లేచే దక్ష్ పడుకున్నదే 5కి కావడంతో పైగా ప్రశాంతమైన నిద్ర పట్టడంతో మిట్ట మధ్యాహ్నం మెలకు వస్తుంది. కళ్ళు తెరిచేసరికి చుట్టూ కర్టెన్స్ ఉండడంతో వెలుతురు పెద్దగా లేకపోయినా ఫోన్ అందుకొని టైం చూసేసరికి ఇంత టైం అయిందా అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి పక్కకు చూసేసరికి ఒక అద్భుతమే కనిపిస్తుంది ఎదురుగా. కళ్ళకి పెట్టుకున్న కాటుక తమ ప్రణయ సమరానికి గుర్తుగా మొహమంతా అక్కడక్కడ నల్లగా పరుచుకొని రాత్రి తను ఇచ్చిన బహుమతులకో లేక తన మీసాల తాకిడికో మొహమంతా ఎర్రగా కందిపోయి ఉన్నాయి. గులాబీ రంగులో ఉండే పెదాలు తనిచ్చిన తీపి గుర్తులకి అరుణవర్ణం సంతరించుకొని నుదుటిన ఉన్న బొట్టు స్థానభ్రంశం చెంది నల్లని తన కురులు మొహం మీద నాట్యం చేస్తుంటే ముద్దుగా తననే చూస్తున్న భూమి రూపం అద్భుతంగా అనిపిస్తుంది దక్షకి. రాత్రి తాము అలపెరుగని సరసాలకి అలసిపోయిన చిహ్నంగా ఆ కళ్ళల్లో నీరసం తెలుస్తుంటే రెప్ప వేయకుండా తననే చూస్తున్న తన నల్లత్రాచు సరికొత్త అందం సంతరించుకోవడంతో ఇలా ఉన్నా కూడా ఇంత అందంగా ముద్దుగున్నా ఉన్నావేంటి నల్లత్రాచు అని అనుకుంటూ భూమి బొగ్గ మీద చేయి వేసి నిమురుతూ ఎంతసేపయింది లేచి అని అడుగుతాడు. అసలు నిద్ర పడితేగా అంటుంది ఏమాత్రం చూపు తిప్పకుండా. ఎర్రగా మారిన పెదాలు రమ్మని ఆహ్వానిస్తుంటే ఆ పెదాలని తన పెదాల మధ్య బంధించి లీక్ చేస్తూ ఎందుకు నిద్ర పట్టలేదు అని అడుగుతాడు. తెలీదెందుకో అంటుంది తన పెదాలను తాకిన దక్ష స్పర్శకి ఒళ్ళంతా పులకిస్తుంటే వణుకుతున్న గొంతుతో. వెంటనే భూమిని తన దగ్గరికి లాక్కొని హత్తుకొని ఇబ్బందిగా ఏమైనా ఉందా? డాక్టర్ని పిలవమంటావా? కాలేమైనా నొప్పి చేసిందా? లేకపోతే బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు తన నుదురు మీద పడుతున్న వెంట్రుకల్ని వెనక్కి అంటూ. మీరు అడిగినవేవీ లేవు అంటుంది ముద్దుగా. అయితే లేచి ఫ్రెష్ అవ్. చాలా టైం అయిపోయింది లంచ్ చేద్దాం అని అంటాడు. నాకు ఆకలి కూడా వేయడం లేదు. ఆహా! నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు, మరేం కావాలంట నా నల్లత్రాచుకి అంటాడు చేతులతో చిలిపి పనులు చేస్తూనే. ఏమో తెలియడం లేదు. మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఎంత చూసినా ఇంకా ఇంకా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇది కల కాదు కదా. కళ్ళు మూస్తే ఇది కలగా మారిపోతుందేమో అన్న భయం వేస్తుంది. ఇది నిజమని మీరు నా పక్కనే ఉన్నారని నా మనసుకి తెలుస్తున్నా మళ్ళీ కలేమో అన్న చిన్న భయం వేస్తుంది. అసలు ఎక్కడుండాల్సిన నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటుంది దక్ష గుండెల్లోకి తలదూర్చి. ఎక్కడుండాలో అక్కడే ఉన్నావు. ఇంకా ఇది కల అనుకుంటున్నావా? అయితే ఇది నిజమని ప్రాక్టికల్గా చెప్పాల్సిందే అని మరొకసారి భూమిని అల్లుకుపోతాడు దక్ష్. అక్కడ కేవలం దక్ష్ ప్రేమనే చూస్తున్న భూమి ఆ ప్రేమ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంటే పూర్తిగా ఒదిగిపోతుంది దక్షలో. అలసిపోతున్నా ఆకలి వేస్తున్నా కనీసం నోరు తెరిచి ఇంకా చాలు అనకుండా తన ప్రేమకి బానిసలా మారిపోతూ తనకి అనువుగా మారిపోతున్న తన నల్లత్రాజు ఆకలి తెలిసి దూరం జరుగుతూ ఆకలి వేస్తున్నా నన్ను ఆపాలి అనిపించడం లేదా అంటాడు చిరుకోపంగా. నాకేం తినాలనిపించడం లేదు. మిమ్మల్ని ఆపాలి అని కూడా అనుకోను. మీకోసం ఎంత చేసినా మీకు నేను ఇవ్వగలిగే ఒకే ఒక్కటి నన్ను మాత్రమే. మీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంటుంది భూమి చిరునవ్వుతో. హహా! ఇలాగే ఉంటావు అని భూమి నుదురు మీద ముద్దు పెడుతూ లైఫ్ లాంగ్ ఉంటావు నాతోనే ఇలా. ఈరోజు నుంచి ప్రతిరోజు మనదేలే అంటూ ఫ్రెష్ అవుదువు గాని అంటాడు బెడ్ దిగుతూ. అప్పటి వరకు లేని సిగ్గు అప్పుడు మాత్రం వచ్చేస్తుంది భూమికి. బ్లాంకెట్ నిండుగా కప్పుకొని కళ్ళతోటే మీరు బయటికి వెళ్ళండి అన్నట్లుగా చెబుతుంది. దీన్నే అంటారు మరి అది అని. ఇప్పటి వరకు లేని సిగ్గు ఇప్పుడెందుకో. ఇలాగే ఉండిపోవాలన్నావు.
అని అల్లరిగా నవ్వుతూ అమాంతంగా తనని ఎత్తి వాష్రూంలోకి తీసుకువెళ్ళి టబ్లో దించుతాడు. చాలా టైం అయిపోయింది, నువ్వు తినాలి. ఆ మొహం చూస్తే నీ మీద నాకే జాలి వేస్తుంది. అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నా. లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకోసారి జల ప్రణయ సరసాలకి తెరలేపేవాడిని. త్వరగా రా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. వేడి నీళ్లు ఒంటికి హాయిగా అనిపించగానే స్నానం చేసి బాత్రూమ్ చుట్టుకొని బయటికి వస్తుంది భూమి. భుజాల మీద మెడ మీద మొత్తం ఎర్రగా కమిలినట్లు కనిపిస్తుంటే, ఇలా అయితే ఎల్లనాలతరాజు అంటాడు చిరునవ్వుతో. ఏమైంది అంటుంది భూమి అర్థం కాక. ఇంత సుకుమారమైతే ఎలా అమ్మా, ఎలా తట్టుకుంటావు నన్ను అంటాడు అల్లరిగా మెడ మీద చేతితో చిన్నగా స్పృశిస్తూ. తట్టుకున్నానుగా అంటుంది బొగ్గలలో కుంకుమ రంగుని పూయిస్తూ. అహా, నువ్వు ఇప్పుడంత సిగ్గుపడకు, కష్టం కంట్రోల్లో ఉండడం అని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు దక్ష్. అప్పటికే ఫుడ్ అక్కడ రెడీగా ఉండడంతో ఫుడ్ని చూస్తే తప్ప ఆకలి తెలియలేదు. వీళ్ళు ఎలా ఉన్నారు, ఒకసారి ఫోన్ చేయాలి. రామ్ బయటికి రాగానే అనుకొని గ్లాస్ వాల్ నుంచి బయటికి చూస్తుంది. చుట్టూ సముద్రం, కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. వాళ్ళున్న గ్లాస్ రూమ్ బయట మొత్తం గార్డెన్ అందంగా పరుచుకొని ఉంది. రకరకాల పూల మొక్కలు సముద్రం నుంచి వచ్చే గాలికి అటు ఇటు వయ్యారంగా కదులుతూ నాట్యం చేస్తున్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ అందాలన్నిటినీ చూస్తూ మైమరిచిపోయిన భూమిని వెనక నుంచి హత్తుకొని, ఆకలి వేయడం లేదా, ఇంకా అలాగే నిలబడి చూస్తున్నావు అని మెడ మీద చిరుముద్దు ఇస్తూ అడుగుతాడు దక్ష్. మీరొచ్చాక కలిసి తిందామని ఆగాను, త్వరగా రండి అంటుంది. దక్ష్ వెళ్ళి డ్రెస్ వేసుకొని రాగానే అప్పటికే ప్లేట్లో వడ్డించి కలిపి దక్ష్ నోటికి ముద్ద అందిస్తుంది. ఆ ముద్దని మొదట భూమికే తినిపిస్తాడు. మన రూమ్కి వెళ్ళటం లేదా మనం అని అడుగుతుంది దక్షకు పెడుతూ తను తింటూ. ఇక్కడే 3 రోజులుంటున్నాం, 3 రాత్రులు ఇక్కడే, తర్వాత ఆ రూమ్కి వెళ్దాం అంటాడు భూమి వేలిని కొరుకుతూ. కుదురుగా తినండి అంటుంది చిరు కోపంగా. రుచిగా ఉందిగా అంటాడు కన్ను గీటుతూ. ఒకసారి అద్వైత్, విజయ్ అన్నయ్యకి ఫోన్ చేద్దామా అని అంటుంది. తిను చేద్దాం, అయినా వాళ్ళని డిస్టర్బ్ చేయడం అవసరమా? ఇప్పుడు వాళ్ళు కూడా మనలాగే రెస్ట్ తీసుకుంటూ ఉంటారుగా అంటుంది భూమి కళ్ళు తిప్పుతూ. ఏమో, వాళ్ళు ఇప్పుడు కూడా అదే పనిలో ఉంటే అంటాడు కళ్ళెగరేస్తూ దక్ష్. అయితే ముందు మెసేజ్ పెట్టండి, తర్వాత కాల్ చేయండి అంటుంది తినడం అయిపోవడంతో వాటిని సర్దుతూ. వాటిని వదిలేసేయ్, వాళ్ళొచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు అని భూమిని తీసుకొని బయట గార్డెన్లోకి వస్తాడు దక్ష్. గార్డెన్లో ఒక చోట భూమి కూర్చోగానే భూమి ఒడిలో వాలిపోయి ఫోన్ చేసి మాట్లాడుకో అని భూమి చేతికి ఫోన్ ఇవ్వగానే ఫోన్ చేద్దామనుకునే లోపే అద్దు ఫోన్ చేయడంతో అద్దు చేస్తున్నాడు అని లిఫ్ట్ చేస్తుంది. అప్పటికే విజయ్ కూడా కాల్లో ఉండడంతో మేమే ఇంకా ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాం, మీరే చేశారు అంటుంది భూమి నవ్వుతూ. ఎలా ఉన్నారు, ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు మీరు అని అడుగుతాడు విజయ్. మేమెక్కడికి వస్తే నీకెందుకురా, మేము ఎంజాయ్ చేస్తున్నాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా అంటాడు దక్ష్. అంటే ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పకూడదా, సీక్రెటా అంటాడు విజయ్. అంతేగా మరి అంటాడు దక్ష్. కాసేపు అందరూ కలిసి మాట్లాడుకున్నాక ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ పతులకి దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుకుంటారు. ఒకరిని ఒకరు టీస్ చేసుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చేతులు రెండు వెనక్కి పెట్టి వెనక్కి వాలి కూర్చొని నవ్వుతున్న భూమినే చూస్తాడు దక్ష్. ఈ 6 సంవత్సరాలలో అంత స్వచ్ఛమైన నవ్వు తన మొహంలో ఇప్పుడే కనిపించడం గమనిస్తాడు. గత సంవత్సర కాలంగా తన భార్యగా ఉన్నా కూడా ఈ నవ్వు తన మొహంలో అస్సలు కనిపించలేదు. ఇప్పుడు పూర్తిగా తన భార్యగా మారిపోయాక తనలో వచ్చిన ధైర్యం, సంతోషం, అంతకన్నా తన కోసం ఇంకెవరూ రారు అన్న ఆలోచన కూడా స్వచ్ఛమైన నవ్వుకు నాంది పలికిందని అర్థమవుతుంది. ఆ క్షణం తను అమెరికా వెళ్ళేటప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది దక్షకి. భూమి తనకి మెసేజ్ చేయడం, ఆ మెసేజ్ చూడగానే అప్రయత్నంగానే యు ఆర్ మైన్ అని దక్ష్ తనలో తానే అనుకోవడం గుర్తుకు రాకనే, నీ గురించి ఏమీ తెలియకముందే నువ్వు నా దానివి అనుకున్నాను,
అసలు ఆ రోజు నా నోటి నుంచి ఆ మాట ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎందుకలా అనుకున్నాను అని చాలా ఆలోచించాను. అప్పటికే నా మనసు నువ్వు నా సోల్‌మేట్ అని గుర్తించిందేమో నల్లత్రాజు అని అనుకుంటుంటే దక్ష్ వైపు తల తిప్పి పిలిచారా అని అడుగుతుంది భూమి. కమ్ అని కళ్ళతో పిలిచి చేయి చాపేసరికి సరే మరి ఉంటాను బాయ్ అని ఫోన్ కట్ చేసి పరుగున వచ్చి దక్ష గుండెల్లో వాలిపోతుంది. భూమి తల మీద ముద్దు పెడుతూ నీకొక విషయం చెప్పనా నల్లత్రాజు అని అంటాడు. ఎన్నైనా చెప్పండి వినడానికి సిద్ధం అంటుంది. భూమిని అలాగే పట్టుకొని వెనక్కి వాలి నేను అమెరికా వెళ్ళినప్పుడు నువ్వు నాకు ఒక మెసేజ్ చేసావు గుర్తుందా అని అడుగుతాడు. హా గుర్తుంది. దానికి రిప్లై కూడా ఇవ్వలేదు కానీ మీరు. అందుకేగా ఇప్పుడు అన్నిటికీ బదులుగా నా చేతలతో రిప్లై ఇస్తున్నాను అంటాడు నుదురు మీద ముద్దు పెడుతూ. మిమ్మల్ని చూస్తేనే భయపడిపోయేదాన్ని. ఇప్పుడు మీకు దూరంగా ఒక క్షణం కూడా ఉండాలనిపించడం లేదు అంటుంది. దక్ష్ గుండెల మీద చేతులు పెట్టి ఆ చేతుల మీద గడ్డమానించి దక్ష్ వైపు చూస్తూ నేను చెప్పింది ఏం చేశావు? ఏం ఆలోచించావు? సివిల్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నావా? ఆఫీస్కి వస్తావా? సమాధానం చెప్పలేదు నాకు అని అడుగుతాడు. భూమి ముక్కులాగుతూ అదైతే ఇంకా ఆలోచించలేదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నేను చెప్పనా? చెప్పండి మీరు చెప్తే కరెక్ట్గా ఉంటుంది అంటుంది భూమి. ఇష్టం లేకుండా సివిల్స్ వైపు వెళ్ళాలని అనుకోవు. ఇష్టంగా ఆ కోర్స్ చదువుతున్నావు. నేను చూస్తున్నాను కదా ఆ బుక్స్ చదివేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడతావు నువ్వు. నా కోసమో ఇంకో దానికోసమో నువ్వు నీ ఇష్టాన్ని ఎందుకు వదులుకుంటావు? అలా వదులుకుంటే నేను ఓడిపోయిన వాడిని అవుతాను. నీ ఇష్ట ప్రకారమే నువ్వు సివిల్స్ ప్రిపేర్ అవ్వు. సివిల్స్ వైపే వెళ్ళు. నీకు ఇష్టమైన అన్ని రోజులు చేయు. తర్వాత ఆఫీస్లో బాధ్యతలు తీసుకో. నా కోసం నువ్వు మాత్రం సివిల్స్ పక్కన పెట్టద్దు. నేను ఆ రోజు నిన్ను అడిగింది కూడా నువ్వు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావా అని. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావంటే నువ్వు నా కోసం ఆలోచించడం మొదలుపెట్టావని నాకు అర్థమైపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బతికావు. ఇక నీ కోసం నువ్వు బతుకు నల్లత్రాజు. ఎవరి కోసమో ఆఖరికి నా కోసం కూడా నీ ఇష్టాల్ని చంపుకోవద్దు నువ్వు. అది నాకు నచ్చదు. నీ ఇష్టాల్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయించడమే నాకు ఇష్టం అంటాడు దక్ష్. కానీ సివిల్స్ అంటే మీకు దూరంగానే ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అది నా వల్ల కాదు అంటుంది బొంగమూతి పెట్టి. కథ కొనసాగుతుంది. మరి భూమి సివిల్స్ వైపు వెళ్తుందా? తెలియాలంటే కథను ఫాలో అయిపోండి. ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి.